Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, in this video, we are going to revise the principles of metallurgy. Guys, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Let us start. The earth crust is the major source of metals. అంటే మనకి యాక్చువల్లీ ఎర్త్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. క్రస్ట్, మ్యాంటిల్, ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. అయితే ఈ 4 రీజియన్స్ లో కూడా మనకి దొరికే అంటే మనం వాడే ప్రతి మెటల్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఎర్త్ యొక్క క్రస్ట్ రీజియన్ లో. అంటే ఎర్త్ యొక్క క్రస్ట్ రీజియన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మెటల్స్ యొక్క మేజర్ సోర్స్ ఏ పార్ట్, ఎర్త్ యొక్క ఏ పార్ట్ అంటే దట్ ఈస్ ద క్రస్ట్ రీజియన్. ఓకేనా? అండ్ అలాగనే కొన్ని మనకి సీ వాటర్ లో దొరుకుతాయి. అంటే సీ వాటర్ లో మనకి ఏమేమి దొరుకుతున్నాయి అంటే సాల్ట్స్ లైక్ సోడియం క్లోరైడ్. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ లో యూ కెన్ సి సోడియం ఈజ్ ఏ మెటల్. ఓకేనా? సో ఇక్కడ సోడియం అనే మెటల్ సోడియం క్లోరైడ్ ఫామ్ లో ఎక్కడ దొరుకుతుంది? సీ వాటర్ లో దొరుకుతుంది అనేసి. మెగ్నీషియం క్లోరైడ్, దిస్ ఈజ్ అనదర్ సాల్ట్. అయితే ఈ మెగ్నీషియం క్లోరైడ్ లో మెగ్నీషియం అనేది మనకు ఒక మెటల్. ఓకేనా? సో ఇప్పుడు సీ వాటర్ లో కూడా మనకి 2 మెటల్స్ దొరికినట్టు. అంటే సోడియము, మెగ్నీషియం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ద మెటల్స్ విచ్ అక్కర్ ఇన్ నేచర్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. అంటే ఎర్త్ క్రస్ట్ లో మనకి మెటల్స్ యొక్క ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ ఏవి దొరికినా సరే వాటిని మనం ఏమంటాం అంటే మినరల్స్ అనేసి అంటాం. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మనం వాడే మెటల్స్ యొక్క ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఎక్కడైతే ఈ ఎర్త్ క్రస్ట్ రీజియన్ లో అవైలబుల్ గా ఉంటాయో వాటిని మనం ఏమంటాం అంటే మినరల్స్ అనేసి అంటాం. అయితే మనం ప్రతి మినరల్ నుంచి కూడా మెటల్ ని తీయము. ఓకేనా? సో ఏ మినరల్స్ నుంచి అయితే మనము ఎకనామికల్ లాస్ లేకుండా అంటే ప్రాఫిట్స్ రావాలి మనకి, అలా ప్రాఫిట్ వచ్చేలాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ పర్టికులర్ మినరల్ ని మాత్రమే మనం ఓర్ అనాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక చోట తవ్వంగానే కొంచెం అల్యూమినియం దొరికింది అనుకోండి, ఇంక మీరు అక్కడ దొరికిందనేసి అనుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు ఉంది అని అనుకోండి, మీరు అక్కడ తవ్వటానికి అయిన ఖర్చు 10 రూపాయలు అయింది అనుకోండి, సో మార్కెట్ ఖర్చు 5 రూపీస్. మీరు ఇక్కడ ఓన్ గా ప్రొడ్యూస్ చేయటం మూలన 10 రూపీస్. మీకు ఇక్కడ ప్రాఫిట్ ఆ లాస్ అంటే యు ఆర్ బేరింగ్ ఏ లాస్. అంటే ఇక్కడ మీకు ఎకనామికల్ గా లాస్ అనేది చూస్తున్నారు. సో అలాంటి టైంలో దాన్ని మనం ఓర్ అనేసి పిలవకూడదు. ఓకేనా? ఏ మినరల్ నుంచి అయితే మనం ప్రాఫిటబుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, ప్రాఫిట్స్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ మినరల్స్ ని మాత్రమే మనం ఏమంటాం అంటే ఓర్స్ అనేసి అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే దొరకడం కాదు ముఖ్యం, ఎక్కువగా దొరకాలి. ఎంత ఎక్కువగా దొరకాలంటే మనకి ప్రాఫిట్స్ అనేవి రావాలి. అలాంటి మినరల్స్ ని మనం ఏమంటాం అంటే ఓర్స్ అనేసి అంటాం. సో మెటలర్జీ అంటే ఏంటి? ఈ ఓర్ నుంచి మనము మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం. ఓకేనా? సో మెటలర్జీ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. సో ఓర్ నుంచి ఆ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటమే మనం మెటలర్జీ అనేసి చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్లీ అల్యూమినియం అనేది మోస్ట్ కామన్ మెటల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏ మెటల్ మనకి మోస్ట్ అబుండెంట్ గా దొరుకుతుంది నేచర్ లో అంటే దట్ ఈస్ అల్యూమినియం. ఓకే? అయితే అల్యూమినియం ని మనం మోస్ట్లీ ఏ ఓర్ నుంచి తీస్తామంటే బాక్సైట్ ఓర్ నుంచి తీస్తాం. దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఓకే? అల్యూమినియం యొక్క ఓర్ ఏంటి? బాక్సైట్ ఓర్. ఓకేనా? సో యు నీడ్ టు రిమెంబర్ దీస్ టూ థింగ్స్. Which is the most abundant metal, that is aluminum, and we are extracting aluminum from the bauxite ore. Okay, next one guys, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇందులో నుంచి పలానా రకమైన క్వశ్చన్ వస్తుందని నేను చెప్పను, బట్ ఈ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాని మీరు చదవండి. కొన్ని మోడల్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్. ఇక్కడ బాక్సైట్ అనేది ఓర్. అయితే ఈ బాక్సైట్ ఓర్ యొక్క ఫార్ములా ఏంటి? Al2O3 2H2O. సో ఈ బాక్సైట్ ఓర్ నుంచి మనం ఏ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే అల్యూమినియం అనే మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అల్యూమినియం కి ఓర్ ఏంటి? బాక్సైట్. సో మ్యాచింగ్ లో మనకి 4 ఇచ్చేసి అందులో అల్యూమినియము ఈ క్రింది ఓర్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం, దెన్ యూ హ్యావ్ టు చూస్ బాక్సైట్.
Or which of the following metals is extracted from bauxite ore? Then you need to choose aluminum. సో మ్యాచింగ్ ఇవ్వచ్చు, 4 ఓర్స్ ఒక సైడ్ వాటి ఫార్ములాస్ ఒక సైడ్, లేదు 4 ఓర్స్ ఒక సైడ్ వాటి మెటల్స్ ఒక సైడ్ ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమనొచ్చు. సో ఇప్పుడు బాక్సైట్ ఫార్ములా ఏంటి, లైక్ Al2O3 2H2O. In this formula you can see oxygen. So this is our metal, and along with our metal you can see oxygen. When you can see oxygen, this ore you may call it as oxide ore. Okay, bauxite ore is the oxide ore because there is oxygen. This is known as bauxite ore. So bauxite A ore, oxide ore. Bauxite లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? There are 2 water molecules, 2H2O. So how many water molecules are there? Bauxite. Like this, how many water molecules in Epsom salt? 7H2O. How many water molecules in gypsum? 2H2O. How many water molecules in carnallite? 6H2O. Like that they may ask. Okay na? Next, zinc blend. For example, zinc blend. What is the formula for zinc blend? ZnS. You can see sulfur. So this ore is sulfide ore. Okay, zinc blend is a sulfide ore because sulfur is the extra particle here. And from zinc blend, which metal we are extracting? Zinc. Okay na? Like this, they may ask metal, they may ask ore, they may ask formula, they may ask which type of ore it is, they may ask how many types of water molecules are there. Like that they may ask different ways. Okay na? Matching kuda adagotchu. Like cinnabar, HGS. Now tell me which type of ore this is. This is the sulfide ore. Similarly, this is chloride ore, carbonate ore, CO3, that is carbonate ore. Again this is sulfide ore, AgCl, chloride, MnO2. This is oxide, Fe2O3, oxide, CaCO3, calcium carbonate. This is carbonates. Okay, oxide, again sulfide. Okay, like that వాళ్ళు మనల్ని ఏ ఓర్ అనేసి అడగొచ్చు, ఏ టైప్ ఆఫ్ ఓర్ అని అడగొచ్చు, ఫార్ములా అడగొచ్చు, ఓర్ ఇచ్చి మెటల్ అడగొచ్చు, మెటల్ ఏ ఓర్ నుంచి అనొచ్చు. లైక్ దట్. సో ఈ టేబుల్ మొత్తాన్ని గనక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వేలో గనక మీరు చదివినట్టయితే యూ కెన్ స్కోర్ గుడ్ ఇన్ దిస్ టాపిక్. ఓకే, నెక్స్ట్, the 16th group elements are known as chalcogen elements. Okay, or the 16th group is known as chalcogen family. సో చాల్కోజన్ అంటే ఏంటంటే ఓర్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఏవైతే ఈ 16th గ్రూప్ లో ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏదో ఒక ఓర్ లో ఉండటం మూలాన మనం ఈ 16th గ్రూప్ ని ఏమంటామంటే చాల్కోజన్ ఫ్యామిలీ అనేసి, అండ్ ఆ ఎలిమెంట్స్ ని చాల్కోజన్ ఎలిమెంట్స్, చాల్కోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అనేసి అంటూ ఉంటాం. ఓకేనా? అండ్ గైస్, దిస్ ఈస్ ది యాక్టివిటీ సిరీస్. సో యాక్టివిటీ సిరీస్ లో మీకు మెయిన్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్టివిటీ సిరీస్ అంటే ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీని డిసెండింగ్ ఆర్డర్ లో, ఏ ఆర్డర్ లో? డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయటాన్ని మనం యాక్టివిటీ సిరీస్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. అవేంటో చూడండి. హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్, మోడరేట్ అండ్ లో రియాక్టివ్. సో హైలీ రియాక్టివ్ అంటే చాలా ఎక్కువ రియాక్షన్స్ చూపిస్తాయి. ఏవి? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. సో వాట్ ఆర్ ద హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. సి ఇది డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? హైయెస్ట్ టు లోయెస్ట్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్. ద క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్. ఆప్షన్స్ లో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఇవి 4 ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి హైలీ రియాక్టివ్, బట్ ఈ 4 దేనిది లీస్ట్ అనేసి అడుగుతున్నారు. సో ఇది డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ హై టు లో. సో ద హైయెస్ట్ రియాక్టివ్ ఈజ్ పొటాషియం అండ్ ద లోయెస్ట్ అమాంగ్ దీస్ 4 ఈజ్ మెగ్నీషియం. లైక్ దట్ దే మే ఆస్క్. ఓకే, అండ్ అలా కాకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్? పొటాషియం, జింక్, అర్జెంటినం, కాపర్. లైక్ దట్. సో ఏ గ్రూప్ కి అలాగ కూడా అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రాపర్ ఆర్డర్ గుర్తుంచుకోండి, అండ్ ఈ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మోడరేటివ్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏవి? జింక్, ఐరన్, lead and copper. Okay, these are the moderate reactive elements. And what are the low reactive elements? Argentinum and gold. This is silver and gold. Actually ఇక్కడ మనకి హైడ్రోకెరమ్, దట్ ఈస్ మెర్క్యూరీ అండ్ ప్లాటినం కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి,
అసలు ఈ రియాక్టివిటీ అంటే ఏంటో చూడండి. మనకి గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివి ఏంటి అంటే ఫ్రీ స్టేట్ లో అంటే ఒరిజినల్ ఫామ్ లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే వేరే వాటితోటి రియాక్ట్ అవ్వకుండా దొరుకుతాయి. సో అందుకనే వీటిని మనం లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అంటే ఇవి నేచర్ లో అంత త్వరగా వేటితోటి కూడా రియాక్ట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, మనకి ఇనుము తుప్పు పడుతుంది ఊరికనే, ఇనుము మెటలే, గోల్డ్ మెటలే, ఇనుము ఊరికనే రస్టింగ్ ఫామ్ అవుతుంది, కరోడ్ అవుతుంది. బట్ ఫర్ గోల్డ్ కెన్ వి సీ ఎనీ రస్ట్? మీన్స్ నో, బికాస్ gold is very least reactive. It don't react with other elements in the nature. Okay, other elements mostly found in nature in combined form. సో ఏవైనా రియాక్టివిటీ ఉంటే అవి వేరే వాటితో రియాక్ట్ అవుతాయి కాబట్టి అది సింగిల్ గా అంటే ఫ్రీ స్టేట్ లో దొరకకుండా వేరే వేరే వాటితోటి కంబైన్ అయిపోయి మనకు దొరుకుతూ ఉంటది. ఓకేనా? సో మెటల్స్ లైక్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఆర్ highly reactive elements. Zinc, iron, lead and copper, these are the moderately reactive elements. And some metals like aurum, argentinum, platinum, hydrogenum, okay, these are the least reactive elements and they can found in the free state. Okay, and guys, మీకు ఇచ్చిన సిలబస్ లో ఈ ఫ్లో చార్ట్ ని క్లియర్ కట్ గా అండర్స్టాండ్ చేసుకోండి అన్న విధంగా ఉంది. సో ఈ ఫ్లో చార్ట్ లో ఏముంది అనేసి మనం డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకేనా? సో లెట్ us గో పార్ట్ బై పార్ట్. సో ద ఫస్ట్ పార్ట్ మనం యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఎర్త్ క్రస్ట్ రీజియన్ లో మనకి మినరల్ అంటే ఒక మెటల్ అవైలబిలిటీ ఉన్న ప్లేస్ ని మనం మినరల్ గా చెప్పుకున్నాం. అయితే ఆ మినరల్స్ లో మెటల్ ని ప్రాఫిటబుల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసే చోటు నుంచే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అండ్ వాటిని మనం ఓర్ అనేసి చెప్పుకున్నాం. అయితే మెటలర్జీ అంటే ఓర్ నుంచి మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేసి చెప్పాం. అయితే ఈ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో ద ఫస్ట్ స్టెప్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ఆర్ దీన్నే ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని కూడా చెప్పుకుంటాం. అయితే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ని మనం ఈ 4 ప్రాసెసెస్ లో ఏ ప్రాసెస్ ద్వారా అయినా చేయొచ్చు. వన్ ఈజ్ హ్యాండ్ పికింగ్. సో వాట్ ఈస్ హ్యాండ్ పికింగ్? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ కూరగాయలు కొనడానికి వెళ్ళాం అనుకోండి, ఏవి మంచివి ఏవి చెడ్డవని జస్ట్ చేతులతోటే ఏరేసి తీసేసుకుంటాం. అయితే అక్కడ మనం కలర్ ని చూస్తాం, లేదు స్మెల్ ని బట్టి కానీ షేప్ ని బట్టి కానీ రకరకాల రిమార్క్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఏవి మంచివి ఏవి చెడ్డవి అనేసి ఎలాగైతే చేతులతో ఏరేస్తామో ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో మనకి ఏదైతే రా మెటీరియల్ వచ్చిందో ఆ మెటీరియల్ లో నుంచి మనం ఓర్ ని ఫస్ట్ అంటే పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్ గా చేతులతో తీసేసి పారేస్తారనమాట మనకు అవసరం లేనివి. దట్ ప్రాసెస్ యూ మే కాల్ ఇట్ యాజ్ హ్యాండ్ పికింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ వాషింగ్. వాషింగ్ అంటే తెలుసు కదా, వాటర్ తోటి దాన్ని వాష్ చేస్తారు సో దట్ ఏమన్నా మట్టి, ఫారిన్ మెటీరియల్స్ అలాంటివన్నీ వాష్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ ని ఓన్లీ మనం ఎవరికి వాడతాం అంటే సల్ఫైడ్ ఓర్ మెటీరియల్స్ కి మాత్రమే వాడతాం. ఏ ఓర్ కి? సల్ఫైడ్ ఓర్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది ఏ ఓర్ కి వాడాలి? సల్ఫైడ్ ఓర్స్ కి మాత్రమే వాడాలి. అయితే సల్ఫైడ్ ఓర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ మెథడ్ ద్వారా జరుగుతుంది? ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇలా అడుగుతారు, హౌ వి ఎన్రిచ్ ది సల్ఫైడ్ ఓర్? యూజింగ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఎందుకు ఆ మెటీరియల్స్ కి అంటే వీటికి నో వెట్టింగ్ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటి మీద వాటర్ అలాంటివి చల్లినా సరే అవి వెట్ అవ్వవు. ఓకేనా? సో నో వెట్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది ఎవరికి? సల్ఫైడ్ ఓర్ కి. అందుకనే మనం సల్ఫైడ్ ఓర్ కి మాత్రమే ఫ్రోత్ ఫ్లోటేషన్ యూజ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ లో మనం ఒక ఆయిల్ ని యూజ్ చేస్తాం. ఆయిల్ పేరు ఏంటంటే పైన్ ఆయిల్. ఓకేనా? సో మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ లో ఏ ఆయిల్ ని యూజ్ చేస్తాం? పైన్ ఆయిల్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది కాన్సన్ట్రేషన్ మెథడ్ ఆర్ ఎన్రిచ్మెంట్ మెథడ్. దేనికి? సల్ఫైడ్ ఓర్ కి. ఎందుకు సల్ఫైడ్ ఓర్ కి అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ వెట్టింగ్ ప్రాపర్టీ. అండ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ లో మనం ఏ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ పైన్ ఆయిల్. ఓకేనా? అండ్ లాస్ట్ మెథడ్ దట్ ఈస్ మ్యాగ్నెటిక్ సపరేషన్. అంటే మ్యాగ్నెట్స్ ని యూజ్ చేసి సపరేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మెటీరియల్ లో ఏవైనా చిన్న చిన్న మేకులు కానీ ఇనప ముక్కలు కానీ ఉన్నాయనుకోండి, అవి మ్యాగ్నెట్స్ తోటి అట్రాక్ట్ చేస్తే అవి ఈజీగా మనం సపరేట్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వీ మే కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ సపరేషన్ ప్రాసెస్.
సో ఇక్కడతో ఈ 4 ప్రాసెసెస్ అయితే కాన్సన్ట్రేషన్ అయిపోయినట్టే. అండ్ కాన్సన్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ పర్ఫామ్ చేసినాక నెక్స్ట్ ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. సో ఇప్పుడు ఈ ఓర్ నుంచి మనం క్రూడ్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో హౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది ఓర్. అయితే ఇక్కడ ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది మెటల్స్ అంటే మనం ఏ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నామో దాని రియాక్టివిటీ మీద బేస్ అయి ఉంటది. అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ కి ఒకలాగా, మీడియం రియాక్టివ్ మెటల్స్ ని ఒకలాగా, లో రియాక్టివ్ మెటల్స్ ని ఒకలాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ విల్ సీ ద మెటల్స్ ఆఫ్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, సో the highly reactive metals can either be halides or oxides. సో మనకి highly reactive elements లో halide ores ఉన్నాయి, అలాగనే oxides. సో halides means these are halogens like fluorine, chlorine, bromine, iodine. Okay, these are halogens, no? సో అలాంటివి metals తో ఉన్నప్పుడు those ores you may call as the halide ores and oxides. సో ఈ రెండు రకాల ఓర్స్ ని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాలిసిస్ ద్వారా ప్యూరిఫై చేస్తాం. ఓకేనా? సో విచ్ మెథడ్ వీఆర్ యూజింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద క్రూడ్ మెటల్ మీన్స్ వీఆర్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఈ ఎలక్ట్రాలిసిస్ ని వాటి యొక్క మోల్టెన్ ఓర్స్ తో చేసినప్పుడు వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ప్యూర్ మెటల్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఓకేనా? సో దీస్ మెటల్స్ దే క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ ది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ ఓర్. ఓకే, and then metals of medium reactivity. సో మీడియం రియాక్టివ్ ఎలిమెంట్స్ ఐదర్ కార్బొనేట్ ఓర్స్ అవ్వచ్చు లేదా సల్ఫైడ్ ఓర్స్. ఒకవేళ కార్బొనేట్ ఓర్ అయితే మనము ఇక్కడ పర్ఫామ్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే క్యాల్సినేషన్. రిమెంబర్, క్యాల్సినేషన్ ఈజ్ ఫర్ కార్బొనేట్ ఓర్, రోస్టింగ్ ఈజ్ ఫర్ సల్ఫైడ్ ఓర్. సో క్యాల్సినేషన్ అంటే ఏంటో చూడండి. క్యాల్సినేషన్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్. పైరోకెమికల్ అంటే దాని అర్థం ఏంటంటే పైరో మీన్స్ హీట్ అనేసి. సో ఇట్ ఈస్ ఏ థర్మోకెమికల్ రియాక్షన్. ఇక్కడ చాలా థర్మల్ ఎనర్జీ అనేది మనం ఇస్తున్నాం. ఇన్ విచ్ ద ఓర్ ఈస్ హీటెడ్. సో ఇక్కడ మనం ఓర్ ని ఏం చేస్తున్నాం అంటే హీట్ చేస్తున్నాం ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాల్సినేషన్ అంటే మీకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే మనము ఇక్కడ హీట్ చేస్తున్నాం కానీ హీట్ కి ఎయిర్ కూడా అవసరమే కదా, కానీ ఇక్కడ మనం ఎయిర్ ని సప్లై చెయ్యము. ఓకే, అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో జరుగుతుంది. సో ఇలా చేయటం మూలన ఓర్ ఏమవుతుంది అంటే డీకంపోజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఓర్ ఏమవుతుంది డీకంపోజ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, MgCO3. See here there is CO3. ఓకే, మెగ్నీషియం మెటల్ తో పాటు కార్బొనేట్ ఉంది. సో దిస్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ ఓర్? కార్బొనేట్ ఓర్. సో కార్బొనేట్ ఓర్ కాబట్టి మనం క్యాల్సినేషన్ చేస్తున్నాం. అండ్ క్యాల్సినేషన్ ఈస్ ద హీటింగ్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో వీఆర్ హీటింగ్ ఇట్. సో ఇలా హీట్ చేయటం మూలాన ఈ మెగ్నీషియం తో పాటు ఉన్న కార్బొనేట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ లో రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో ఇది ఫ్లూ గ్యాస్ అనేసి అనుకోండి. సో ఎప్పుడైతే మనం మెగ్నీషియం ఆక్సైడ్ ని అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో హీట్ చేస్తూ ఉంటామో అప్పుడు మెగ్నీషియం కార్బొనేట్ ని ఎప్పుడైతే హీట్ చేస్తూ ఉంటామో కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, ఫ్లూ గ్యాస్ లాగా బయటికి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎవాక్యుయేట్ అయిపోయిందో మనకు ఓన్లీ ఏం మిగిలింది? MgO, మెగ్నీషియం ఆక్సైడ్. చూడండి, మనం కార్బొనేట్ ఓర్ దగ్గర స్టార్ట్ అయితే ఎక్కడ ఎండప్ అయ్యామంటే ఆక్సైడ్ ఓర్ దగ్గర ఎండప్ అయ్యాం. ఓకేనా? సో అండ్ అగైన్ కాల్షియం కార్బొనేట్ ని తీసుకున్నాం. కాల్షియం కార్బొనేట్ ని హీట్ చేస్తూ ఉంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అగైన్ సీ హియర్ దిస్ ఈస్ ఎ కార్బొనేట్ ఓర్ అండ్ వీ హ్యావ్ నౌ ఆక్సైడ్ ఓర్. ఓకేనా? అంటే ఇక్కడ మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటో చూడండి, క్యాల్సినేషన్ అనేది కార్బొనేట్ ఓర్స్ కి చేస్తాం, అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ మీద జరుగుతుంది. అండ్ క్యాల్సినేషన్ పర్ఫామ్ చేసిన తరువాత మనం ఎక్కడ ఎండప్ అయ్యాం? ఆక్సైడ్ ఓర్ తోటి ఎండ్ అయ్యాం. సో దిస్ ఈజ్ ఎన్ ఆక్సైడ్ ఓర్. ఓకే, సో చూడండి, కార్బొనేట్ ఓర్ ని క్యాల్సినేషన్ చేసాం, మనకి ఆక్సైడ్ వచ్చింది. ఇది ఒకటి. నెక్స్ట్ సల్ఫైడ్ ఓర్ అయితే మనం ఏం చేస్తామంట? రోస్టింగ్ చేస్తాం. సో లెట్ us see what is roasting. Again, roasting is a pyrochemical process. అంటే రోస్టింగ్ కూడా ఒక థర్మోకెమికల్ ప్రాసెస్. అంటే హై అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం ఈ ప్రాసెస్ కి కూడా. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఓర్ ఈస్ హీటెడ్ ఇన్ presence ఆఫ్ ఆక్సిజన్. రిమెంబర్ దిస్ థింగ్.
సో మనల్ని చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాల్సినేషన్ కి రోస్టింగ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? The first difference is calcination for carbonate ore and roasting is for sulfide ore, whereas calcination in the absence of air, roasting is in the presence of air. సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఇచ్చి హీట్ చేస్తాం. ఇక్కడ ఇలా హీట్ చేయటం మూలాన మనకేమవుతుంది అని అంటే దాని నుంచి చూడండి. సో దిస్ ఈజ్ సల్ఫైడ్ ఓర్. సో సల్ఫైడ్ ఓర్ కి మనమే ఆక్సిజన్ ఇచ్చి హీట్ చేసాం. ఇలా హీట్ చేయటం మూలాన ఇక్కడున్న సల్ఫర్ ఇక్కడున్న ఆక్సిజన్ డిస్ప్లేస్ అయ్యి మనకి సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అయింది. ఓకే, అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? దిస్ ఈస్ ZnO, జింక్ ఆక్సైడ్. సో దిస్ ఈస్ అగైన్ మెటల్ ఆక్సైడ్. సో వి స్టార్టెడ్ విత్ సల్ఫైడ్ ఓర్ అండ్ వి ఎండెడ్ అప్ విత్ ద ఆక్సైడ్ ఓర్. ఓకేనా? సో దిస్ ప్రాసెస్ యూ మే కాల్ యాజ్ రోస్టింగ్. అండ్ రోస్టింగ్ ని ఏ ప్రాసెస్ లో చేస్తామంటే రివర్బరేటరీ ఫర్నెస్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రోస్టింగ్ ని ఏ ఫర్నెస్ లో చేస్తారు? రోస్టింగ్ ఈస్ రివర్బరేటరీ ఫర్నెస్. సో యూ నీడ్ టు రిమెంబర్, రోస్టింగ్ ఈస్ ఫర్ సల్ఫైడ్ ఓర్. రోస్టింగ్ అంటే సల్ఫైడ్ ఓర్ కి ఇప్పటికి రెండు చెప్పాను నేను. ఎన్రిచ్మెంట్ దేంతో చేస్తాం? ఫ్లోటేషన్. క్రూడ్ మెటల్ ఏ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే రోస్టింగ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అండ్ రోస్టింగ్ ని ఏ ఫర్నెస్ లో చేయాలి? రివర్బరేటరీ ఫర్నెస్. రోస్టింగ్ ఏ ఓర్ మీద? సల్ఫైడ్ ఓర్ మీద చేస్తాం. అండ్ మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే మెటల్ ఆక్సైడ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనము కార్బోనేట్ ఓర్ యొక్క క్యాల్సినేషన్ ఆర్ సల్ఫైడ్ ఓర్ ని రోస్టింగ్ చేసిన తర్వాత మనకేం మిగిలినాయి? మెటల్ ఆక్సైడ్స్ మిగిలినాయి. ఇప్పుడు ఆక్సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా మెటల్ తో పాటు. సో ఇప్పుడు ఆ ఆక్సిజన్ ని మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. సో ఇలా ఆక్సిజన్ ని రిమూవ్ చేయడాన్నే మనం ఏమంటాం అంటే రిడక్షన్ అనేసి అంటాం. ఓకేనా? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ని మనం ఏమంటాం? రిడక్షన్. అయితే ఇక్కడ ఈ రిడక్షన్ ని 4 ప్రాసెసెస్ మెన్షన్ చేశారు. ఈ 4 ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే రిడక్షన్ అనేది చేస్తాం. ఓకేనా? జస్ట్ నేమ్స్ చెప్తున్నాను, ఇదంతా కూడా మీకు సిలబస్ లో లేదు. జస్ట్ ఈ ఫ్లో చార్ట్ ని వాళ్ళు అర్థం చేసుకోమన్నారు అంతే. సో ఇక్కడ రిడక్షన్ ఏ ప్రాసెస్ ద్వారా చేస్తాం? ఇట్ క్యాన్ బి కెమికల్ రిడక్షన్, ఆటో రిడక్షన్ ఆర్ సెల్ఫ్ రిడక్షన్, డిస్ప్లేస్మెంట్ మెథడ్ అండ్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. సో ఇలా రిడక్షన్ చేస్తాం. ఆ తర్వాత ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని మనం రిఫైనింగ్. సో దిస్ ఈస్ ది థర్డ్ స్టేజ్. ఓకేనా? సో మొత్తం మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద ఓర్. సెకండ్ వన్ ఈస్ crude metal extraction. The third one is the refining. So finally we are going to refining for metals like copper and zinc using any of these 4 methods. So what are they? Distillation, poling, liquation, electrolytic refining. సో ఈ 4 ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మనం రిఫైనింగ్ చేస్తాం. అండ్ హెన్స్ వీఆర్ అబ్టైనింగ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది మెటల్. ఓకే, అండ్ దెన్ ది మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ. సో మనకి లో రియాక్టివ్ మెటీరియల్స్ అంటే సల్ఫైడ్ ఓర్ ఆల్రెడీ చూసాం. సో సల్ఫైడ్ ఓర్స్ ని మనం ఏం చేస్తాం? రోస్టింగ్. రోస్టింగ్ మీన్స్ in the excess supply of oxygen we are going to heat them and finally we are getting their oxides. And ఈ ఆక్సైడ్స్ ని మనం ఏం చేయాలి? రిడక్షన్ చేయాలి. ఆ తర్వాత మనకి మెటల్ వస్తుంది. అండ్ ఇంకేమన్నా ఫర్దర్ గా ఇంప్యూరిటీస్ ఉంటే we will be going with the refining. So we can choose any of these 4 methods for refining that metals like distillation, poling or liquation or electrolytic refining. Okay, next one is corrosion. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టింది అంటాం కదా. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పు పట్టడం, దీన్నే మనం ఏమంటాం? ఐరన్ ఆక్సైడ్. అంటే Fe అంటే ఐరన్, తుప్పు అంటే ఆక్సైడ్స్ తో అంటే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయిందని అనుకోండి. సో ఎప్పుడైతే ఐరన్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతాయి విల్ బి గెటింగ్ ఐరన్ ఆక్సైడ్. సో దట్ ఈస్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. సో మనకి సిల్వర్ కాస్త దాని యొక్క కలర్ మారిపోతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. అలా టార్నిష్ అయిన సిల్వర్ కి ఫార్ములా ఏంటంటే సిల్వర్ సల్ఫైడ్. ఓకేనా? అలాగనే కాపర్ మీద గ్రీన్ కోటింగ్ రావటం, దట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ కార్బోనేట్. ఓకేనా? సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ కరోజన్. ఓకే, సో మిమ్మల్ని ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ టార్నిష్డ్ సిల్వర్? కింద ఆప్షన్స్ ఇస్తారు లైక్ ఐరన్ ఆక్సైడ్, కాపర్ కార్బోనేట్, సిల్వర్ సల్ఫైడ్. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ సిల్వర్ సల్ఫైడ్. ఆర్ ఇలా అడుగుతారు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రస్ట్ ఐరన్? ఓకే, ఐరన్ రస్ట్. ఐరన్ రస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ ఆక్సైడ్. సో మీరు జస్ట్
ఐరన్ రస్ట్ కి ఫార్ములా ఏంటి? ఐరన్ ఆక్సైడ్. టార్నిష్డ్ సిల్వర్ ఫార్ములా సిల్వర్ సల్ఫైడ్. అండ్ అలాగనే గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ కి ఫార్ములా ఏంటి? కాపర్ కార్బోనేట్. ఈ విషయాలని గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఏవైతే టెస్ట్ ట్యూబ్ యాక్టివిటీ ఉందో దీని ద్వారా మీకు ఫైనల్ గా ఒక కన్క్లూజన్ వస్తుంది. ఏంటది? ఏదైనా సరే ఒక మెటల్ కరోడ్ అవ్వటానికి 2 ఫ్యాక్టర్స్ అవసరం. ఏంటవి అంటే ఒకటి వచ్చేసి ఆక్సిజన్, ఇంకోటి వచ్చేసి వాటర్. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపించారు 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ లోనేమో బోత్ వాటర్ అండ్ ఆక్సిజన్ సప్లై వచ్చేలాగా చూశారు. ఒక దాంట్లోనేమో ఓన్లీ ఎయిర్ నే ఉంచుతారు, ఒక దాంట్లో ఓన్లీ వాటర్ నే సప్లై చేస్తారు. అయితే దేంట్లోనైతే బోత్ వాటర్ అండ్ ఎయిర్ సప్లై దొరికిందో అందుట్లో ఉన్న ఐరన్ నైల్స్ అనేవి తుప్పు పట్టడం చూస్తాం. అండ్ మిగతా వాటిల్లో ఏదైతే సింగిల్ అంటే ఎందులో ఓన్లీ ఎయిర్ ఇచ్చామో అది, ఎందులో అయితే ఓన్లీ వాటర్ సప్లై చేసామో ఆ రెండు కూడా కరోడ్ అవ్వకపోవటాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ కన్క్లూజన్ ఏం చెప్తామంటే కరోజన్ కి బోత్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఆర్ నెసరీ అనేసి చెప్తాం. అయితే ఈ యాక్టివిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సాల్ట్ యూస్ చేశారు. ఆ సాల్ట్ పేరు ఏంటి అంటే యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ యాన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. సో ఇప్పుడు ఈ కరోజన్ ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి దీని మీద కూడా. సో తుప్పు పట్టకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే పెయింట్. ఓకేనా? సో మనం పెయింట్ వేస్తూ ఉంటాం కదా. సో అలా పెయింట్ వేయటం మూలాన ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ మీద ఏంటి అంటే మనకి అవి కరోడ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే? సో పెయింటింగ్ అనేది ఒక ఆప్షన్. అలాగనే కొన్ని కెమికల్స్ పూయాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బిస్పినాల్. సో ఈ విధంగా మనం ఆ బిస్పినాల్ అనే కెమికల్ ని మనం మెటల్ ఆబ్జెక్ట్స్ మీద వేసినా కూడా మనకు అవి కరోడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఒక మెటల్ మీద వేరే మెటల్స్ యొక్క పూత పూయటం. ఓకేనా? సో ఆ పూతని మనం సింపుల్ గా ఏ ప్రాసెస్ ద్వారా చేస్తామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాం. సో ఇది మీకు ఆల్రెడీ 8th క్లాస్ ఫిజిక్స్ లో వస్తుంది, ఎలక్ట్రోప్లేటింగ్ అనే మెథడ్. సో మనం ఏం చేస్తాం? ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా ఒక మెటల్ మీద ఇంకొక మెటల్ ని పూత పోస్తాం. సో లోపల ఉన్న మెటల్ ని కాపాడటానికి పైన ఉన్న మెటల్ ఏంటి? అది ముందర సాక్రిఫైస్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కింగ్ ని కాపాడుకోవడానికి ఎలాగైతే బటుల్ని ముందర పెడతామో కాస్ట్లీ మెటల్స్ ని కాపాడుకోవడానికి కొంచెం చీప్ మెటల్స్ ని ఎదర పెడతాం అనమాట. చీప్ అని కాదు, అవి కొంచెం ఎక్కువ కాలం ఆపుకోగలుగుతాయి. సో ఇప్పుడు ఎదర బట్టులు చచ్చిపోయేంత వరకు కింగ్ ఎలాగైతే సేఫో ఇక్కడ కూడా మనం పూత పూసిన మెటీరియల్ అంతా కూడా పోయేంత వరకు కూడా లోపల ఉన్న బేస్ మెటల్ ఆక్సిజన్ తోటి వాటర్ తోటి రియాక్ట్ అవ్వదు కాబట్టి మన బేస్ మెటల్ ఏమవుతుంది? సేఫ్ అవుతుంది అనమాట. సో అందుకోసం మనం ఏంటంటే పూత పోస్తాం. సో జనరల్లీ ఈ పూత అవంతా ఏ మెథడ్ ద్వారా చేస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా చేస్తారు. ఓకేనా? సో అలాంటి ఒక మెథడ్స్ లో పాపులర్ మెథడ్ ఏంటంటే గల్వనైజింగ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ బిట్. గల్వనైజింగ్ లో మనం జింక్ లేయర్ ని పోస్తాం. ఏ లేయర్ ని పోస్తాం? జింక్ లేయర్. ఓకేనా? సో galvanizing is zinc layer. Galvanizing is a method of prevention of corrosion. ఓకేనా? సో దీన్నే మనం సాక్రిఫిషియల్ ఎలక్ట్రోడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే? అండ్ అలాయింగ్ అనేది కూడా కరోజన్ నుంచి కాపాడుకోవడానికి ఒక మెథడ్ అన్నమాట. అలాయింగ్ అంటే ఏం లేదు, రెండు మెటల్స్ ని మిక్స్ చేయటం. అలాయ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 metals. ఓకే, దట్స్ ఇట్. సో ఎనీ ఆఫ్ దీస్ మెథడ్స్ యూ కెన్ ఇంప్లిమెంట్ to prevent the corrosion. Okay, hope you understand. The next process is smelting. Smelting is also a pyrochemical process. Okay, so already చెప్పుకున్నాం కదా, pyrochemical అంటే the process involves too much of heat energy. In this process ore is mixed with flux and fuel. ఇందాక మనం calcination and roasting గురించి చూసాం. This is another type of process, that is smelting. So smelting లో మనం ఏం చేస్తామంటే మన ore ని ఫ్లక్స్ అండ్ ఫ్యూయల్ తోటి మిక్స్ చేసి బాగా హీట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ హీట్ కి మన మెటల్ రెడ్యూస్ అవుతుంది, అంటే దాంట్లో ఉన్న ఆక్సిజన్ ని కోల్పోతుంది. అండ్ అలాగనే మనకి ఏంటంటే ప్యూరెస్ట్ మెటల్ అబ్టైన్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఈ ప్రాసెస్ లో హీట్ అనేది చాలా ఎక్కువ ఉండటం మూలన మనకు వచ్చే మెటల్ లిక్విడ్ స్టేట్ ఆర్ మోల్టన్ స్టేట్ లో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి,
స్మెల్టింగ్ ప్రాసెస్ లో ఇంప్యూరిటీస్ ని మనం ఏమంటాం గ్యాంగ్. ఓకేనా, ఇక్కడ టెక్నికల్ గా ఏ ఇంప్యూరిటీ ఉన్న శాండ్ అవ్వచ్చు, మడ్ అవ్వచ్చు, సో ఎనీ ఇంప్యూరిటీ దట్ యూ మే కాల్ ఇట్ యాజ్ గ్యాంగ్. అయితే ఈ గ్యాంగ్ ని మనము ఫ్లక్స్ తోటి రియాక్ట్ చేయటం మూలాన స్లాగ్ రూపంలో దాన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఏంటంటే మన మెటలిక్ ఓర్ లో ఒక ఇంప్యూరిటీ ఉంది అని అనుకోండి. ఆ ఇంప్యూరిటీ పేరేంటి? గ్యాంగ్. మనం ఇంప్యూరిటీని డైరెక్ట్ గా తీసివేయలేక మనం ఏం చేస్తామంటే ఆ ఇంప్యూరిటీతో రియాక్ట్ అవ్వటానికి ఒక మెటీరియల్ ని కలుపుతాం. ఆ మెటీరియల్ ఎవరు? ఫ్లక్స్ అన్నమాట. సో ఈ ఫ్లక్స్ ఇంప్యూరిటీ రెండు రియాక్ట్ అయ్యి ఈజీగా రిమూవ్ చేసే ఒక మెటీరియల్ లాగా మారుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ స్లాగ్ అన్నమాట. ఓకేనా, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సిరప్ అంటే పంచదారతో పాకం పట్టేటప్పుడు ఆ పంచదారలో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నిటిని తీసేయటానికి కొంచెం పాలు యాడ్ చేస్తారు అందులో. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ షుగర్ లో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవి గ్యాంగ్. సో ఇప్పుడు ఆ ఇంప్యూరిటీని రిమూవ్ చేయడానికి మనం ఎవరిని యాడ్ చేస్తున్నాం? మిల్క్ అనేది ఇక్కడ ఎవరు అంటే ఫ్లక్స్ అన్నమాట. ఓకేనా, సో ఆ ఇంప్యూరిటీ, పాలు ఏదైతే ఫ్లక్స్, ఈ రెండు కలిసి ఒక మేఘల్లాగా పక్కకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, నొరగగా ఒక మేఘల్లాగా కట్టి పక్కకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అది మనకి ఒక స్లాగ్ లాంటిది అన్నమాట. సో ఏదైతే ఇంప్యూరిటీ గ్యాంగ్ ని మనం రిమూవ్ చేయలేమో దాన్ని రిమూవ్ చేయటానికి, దానితో రియాక్ట్ అవ్వడం కోసం మనం ఫ్లక్స్ ని యాడ్ చేస్తాం. అప్పుడు ఫ్లక్స్ గ్యాంగ్ రియాక్ట్ అయ్యి ఈజీగా రిమూవ్ చేయగలిగే స్లాగ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనా, అయితే ఇక్కడ మనకి రెండు రకాలు అనమాట. అవేంటి? ఎసిడిక్, బేసిక్. అంటే ఇంప్యూరిటీ ఎసిడిక్ అయితే ఫ్లక్స్ ఏమో బేసిక్ అవ్వాలి, లేదు ఇంప్యూరిటీ బేసిక్ అయితే ఫ్లక్స్ ఏమో ఎసిడిక్ అవ్వాలి. సో దానికి ఆపోజిట్ గా కలపటం మూలాన అవి రెండు రియాక్ట్ అయ్యి మనకి స్లాగ్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. హెమటైట్ ఓర్ అంటే Fe2O3, దిస్ ఈజ్ అన్ ఆక్సైడ్ ఓర్. సో ఇక్కడ మనకి వచ్చే మెటల్ ఎవరు? ఐరన్ అన్నమాట. సో ఎప్పుడైతే హెమటైట్ ఓర్ ని మనం స్మెల్టింగ్ ప్రాసెస్ చేయాలో ఫ్యూయల్ గా మనం కోక్ అంటే బొగ్గులో ఒక రకం అన్నమాట. సో మనం ఏంటి? కోక్ ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే లైమ్ స్టోన్, ఇక్కడ లైమ్ స్టోన్ ఎవరు అంటే మనకి ఫ్లక్స్ అన్నమాట. సో ఇవి రెండు రియాక్ట్ అవ్వటం మూలన మనకి ఐరన్ ఏమో మాల్టన్ స్టేట్ లో వస్తుంది, అండ్ అలాగనే స్లాగ్ కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా, అండ్ రోస్టింగ్ కి మనకి రివర్బరేటరీ ఫర్నెస్ ఉంది. అలాగనే స్మెల్టింగ్ ని కూడా మనము బ్లాస్ట్ ఫర్నెస్ లో చేస్తాం. ఓకేనా, రోస్టింగ్ మీన్స్ రివర్బరేటరీ ఫర్నెస్, రివర్బరేటరీ is also R. Roasting means reverberatory and smelting means it is blast furnace. Okay, last slide for this video, it is furnace. So what is furnace? సో మనం చూస్తూ ఉంటాం, కొలిమి అంటారు కదా, అదే సింపుల్ గా ఫర్నెస్ అంటే. సో మనము ఇప్పటి వరకు చూసినవి లైక్ క్యాల్సినేషన్, రోస్టింగ్, స్మెల్టింగ్, ఇందులో చాలా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అవసరం. అంటే ఏదో ఒక దాన్ని మండించి దాని నుంచి వచ్చిన హీట్ ఎనర్జీని మనం మన యొక్క ఓర్ కి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ హీటింగ్ ప్రాసెస్ ని, ఈ పైరోకెమికల్ ప్రాసెస్ ని మొత్తాన్ని కూడా మనం ఎందులో చేస్తామయ్యా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్నెస్. సో ఫర్నెస్ లో మనము ఈ యొక్క పైరోకెమికల్ ప్రాసెస్ ని చేస్తాం. అయితే ఏ ఫర్నెస్ లో అయినా మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఏంటవి? హార్త్, chimney and firebox. Okay na, so how many parts are there? 3 parts. What are they? Hearth, chimney and firebox. So what are they? Hearth is the place where the ore is kept. సో ఇప్పుడు మనం ఏదైతే ఓర్ ని మండించాలనుకుంటున్నామో, ఏదైతే ఓర్ ని హీట్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఓర్ ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే హార్త్ లో పెడతాం. ఓకేనా, సో ఓర్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి ఫర్నెస్ లో అంటే హార్త్ లో. సో ఇప్పుడు మనకి ఏ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనకి ఏ కంబషన్ రియాక్షన్ లో అయినా ఫ్లూ గ్యాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ మనం చూసినప్పుడు క్యాల్సినేషన్, రోస్టింగ్ ఇవి చూసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్లూ గ్యాసెస్, వేస్ట్ గ్యాసెస్. సో ఇవన్నీ ఏమవుతాయి? అట్మాస్ఫియర్ లో కలిపేస్తాం. అయితే అట్మాస్ఫియర్ లోకి ఏదో జనాల మనం ఉన్న హైట్ రేంజెస్ లో వదలకుండా బాగా భారీ ఎత్తుకు తీసుకెళ్లి వదలాలి. అంటే పొగగొట్టాలంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ చిమ్నీ.
సో వాటి హెల్ప్ తోటి మనం ఏంటంటే కొంచెం లార్జ్ అమౌంట్ ఆఫ్ హైట్స్ కి తీసుకువెళ్ళి ఆ ఫ్లూ గ్యాసెస్ ని మనం అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాం. అండ్ ఫైర్ బాక్స్ అంటే ఇప్పుడు హీట్ కావాలంటే మనం ఏదో ఒక దాన్ని మండించాలి. ఫ్యూయల్ ని మనం కంబషన్ రియాక్షన్ కి గురి చేయాలి. సో ఆ కంబషన్ రియాక్షన్ ని మనం ఎక్కడ చేస్తాం, ఫ్యూయల్ ని ఎక్కడ పెడతాం, ఫ్యూయల్ ని ఎక్కడ కంబషన్ చేస్తాం అంటే దట్ ఈస్ ఇన్ ద ఫైర్ బాక్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ లో చెప్పండి. గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.